నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అధికారం నుంచి తొలగించేందుకు రిపబ్లిక్ పార్టీ సెనేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన అవలంబిస్తున్న ఆర్థిక విధానాలతో విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకోనున్నారా? ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రక్రియ జరగనుందా? రిపబ్లికన్ సెనేటర్లు పదే పదే ఆయన ఉద్వాసన గురించి మాట్లాడడం వెనుక కారణం అదేనా? అదే జరిగితే ప్రపంచానికి ట్రంప్ బాధ తప్పుతుందా? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? రిపబ్లికన్ సెనేటర్లు ఏ విషయంలో ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. ఇటీవల ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్పై కీలక వ్యాఖ్యలు చేశారు. సెనేటర్ క్రిస్ మర్ఫీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పార్టీ లైన్‌ను అనేకసార్లు జవదాటారని విమర్శించారు. ఆయనను ఉద్వాసన పలికేందుకు 10కి పైగానే కారణాలున్నాయని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఏడాదిలోనే ఇన్నిసార్లు ఆయన పార్టీ లైన్‌ను ధిక్కరించారని అన్నారు. ముఖ్యంగా ఖతార్ నుంచి ఆయన బోయింగ్ విమానాన్ని గిఫ్ట్‌గా తీసుకున్నారని, అది చాలా తప్పని చెప్పారు. అమెరికా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆయన మాత్రం సొంత ప్రయోజనాలకు అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. వీటితో పాటు ట్రేడింగ్ నేషనల్ సెక్యూరిటీ యాక్సెస్ను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారని, ఇది దేశ భద్రతను ఉల్లంఘించడమేనన్నట్లే అని చెప్పారు. వీటితో పాటు ట్రేడింగ్ నేషనల్ సెక్యూరిటీ యాక్సెస్ను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారని, ఇది దేశ భద్రతను ఉల్లంఘించినట్లే అని చెప్పారు. ఇవి ఒక్కటే కాకుండా ఇతర దేశాలపై టారిఫ్ల విషయంలోనూ ట్రంప్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనీసం సెనేటర్ల అభిప్రాయాలను సైతం కన్సిడర్ చేయడం లేదని, ఆయన మొండి పట్టుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. మరో సెనేటర్ అయిన టెడ్ క్రూజ్ కు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది. దాదాపు 10 నిమిషాలున్న ఈ ఆడియోలో ట్రంప్ పై తీవ్ర అక్కసును వెలగక్కారు. భారత్, అమెరికా మధ్య జరగాల్సిన కీలకమైన వాణిజ్య ఒప్పందాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, శ్వేతసౌధ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో అడ్డుకున్నారంటూ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ అన్నారు. ఇవి ట్రంప్ కేబినెట్లోని ఈ లొసగులను బయటపెట్టాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని తాను శ్వేత సౌధంతో నిరంతరం పోరాటం చేస్తున్నానని క్రూజ్ ఆ ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి పరిపాలన విభాగంలోని పీటర్ నవారో, జేడీ వాన్స్ కొన్ని సందర్భాల్లో స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నారని క్రూజ్ బాంబు పేల్చారు. ట్రంప్ అమలు చేస్తున్న దూకుడు సుంకాల విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని క్రూజ్ హెచ్చరించారు. ఏప్రిల్ 2025లో ట్రంప్ ఈ సుంకాలపై సంతకం చేసినప్పుడు అర్ధరాత్రి వరకు జరిగిన ఫోన్ కాల్లో తాను ట్రంప్ను వారించానని తెలిపారు. అయితే ట్రంప్ తీవ్ర అసహనంతో తనపై విరుచుకుపడ్డారని క్రూజ్ వివరించారు. ఒకవేళ 2026 నాటికి ద్రవ్యోల్బణం పెరిగి సూపర్ మార్కెట్లో ధరలు 20% పెరిగితే రిపబ్లికన్ పార్టీ అనేది సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే ట్రంప్పై సెనేటర్లంతా కలిసి ఉద్వాసన పలికే అవకాశం లేకపోలేదని చెప్పారు. వీరితో పాటు టారిఫ్ల వల్ల అమెరికా, భారత ప్రజలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని చట్టసభ సభ్యురాలు ప్రమీలా జైపాల్ పేర్కొన్నారు. అవి భారత ఆర్థిక వ్యవస్థను, అమెరికా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధృవ జయశంకర్ మాట్లాడారు. పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ యంత్రాంగం చూపుతున్న అభిప్రాయాన్ని ఆయన ప్రశ్నించారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాక్తో ఇలాంటి సంబంధాలను ఆయన వ్యతిరేకించారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని మరో చట్టసభ సభ్యుడు బిల్ హుజెయింగా అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పరిరక్షణకు భారత్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ రెండు దేశాల సంబంధాలు వ్యాపారపరమైనవి కావన్నారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై హౌస్ ఫారిన్ అఫైర్స్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా సబ్ కమిటీ ముందు వీరు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు పైకి గంభీరంగా కనిపిస్తున్న రిపబ్లికన్ పార్టీలో చాప కింద నీరులా ఆయన పదవికి మెల్లగా ఎసురు వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓ అంచనాను బట్టి చూసుకుంటే రిపబ్లిక్ పార్టీలో 15% మంది సెనేటర్లు ట్రంప్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే పైకి గంభీరంగా కనిపించినా లోపల ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే అంతగా మించిపోయింది ఏమీ లేదు.
కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినా అది పెద్దగా ప్రభావం చూపించదు. పాపం పండాలని అంటారు కదా, ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఆ దేశంలో స్వల్ప ద్రవ్యోల్బణం మొదలైంది. భారత్పై టారిఫ్ల వల్లే ఏకంగా 3% ద్రవ్యోల్బణం ఎక్కువైంది. రీసెంట్గా కెనడాపై టారిఫ్లు విధించారు ట్రంప్. ఇలా అన్ని దేశాలపై టారిఫ్లను వేసుకుంటూ వెళ్ళినా గ్రీన్లాండ్ వంటి వాటిని ఆక్రమించుకున్న ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. అప్పుడు అక్కడి ప్రజలే ట్రంప్ను గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తారు. ఆ సమయంలో ఈ వ్యతిరేక సెనేటర్లంతా ముందుకు వస్తే ఖచ్చితంగా ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎంతో బలమైన నేతైనా చిన్న గాలివానకు కొట్టుకుపోవచ్చు. సో ట్రంప్కు ఆ సమయం వచ్చేదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ.